ఆయన కోసం రెక్కీలు నిర్వహిస్తున్నారట. మొన్న ఏదో ఆయన బ్లేడ్లు తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేస్తారేమో అని చెప్పి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఏంటి పొలిటికల్‌గా ఓట్ బ్యాంక్ ఏమైనా గెయిన్ చేసుకోవడానికా? వాస్తవంగా అలాంటి చేసే పరిస్థితి ఉందా అండి? అంటే జగన్ గారు ఒక నియంత, ఒక సైకో. 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ఎవరన్నా అనుకుంటారా? అది ఎవరన్నా తెలుసు అది డ్యామేజ్ అవుతుందని. సో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి గుండు సూది గుచ్చుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారే కారణం అవుతారన్న విషయం అందరికీ తెలుసు. సో ప్రాణహాని తలపెడతారా లేదా అన్నది 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞత అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని తెలుసు, అయినా చేశారు. సో ఎందుకంటే ఒక సైకో, ఆయన బిహేవియర్ అంతా కూడా ఒక సైకో. ఎలాగా వెళ్ళిపోతున్నాం అని చేసినా చేస్తారు. ఎలాగా మనకి దారి లేదు, అటాక్ చేద్దామని ఆలోచన వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో జాగ్రత్తగా ఉండవలసిన ప్రతి ఒక్కళ్ళు, ఆయనే కదండి, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా జరగచ్చు. పవన్కి ఏదన్నా జరిగితే ఊహించగలం అసలు రాష్ట్రం? ఊహించలేమండి, కానీ ఆయన అది పట్టించుకోరు కదా. చేసేసేద్దామని ఆలోచించే వ్యక్తి. కానీ ఆయన రాష్ట్రం బర్లేవారేనంటే 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచిస్తే డిస్ట్రక్షన్ మోడ్లో ఉంటారు ఆయన. సొంత బాబాయినే హత్య చేసి ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఎట్లా జరిగిందో. 2 కళ్ళు అన్నారు, హత్య చేసిన వాళ్ళు ఒక కన్నుకు పోల్చుకున్నారు ఆయన. మనం చూస్తున్నాం సొంత చెల్లి తల్లి రోడ్డెక్కిన పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం అన్నది కేవలం అవతల వైపు ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అసలు లేనే లేదు ఆయనతోటి. మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఆయన ఒక సైకో. సో రాష్ట్రం ఏమైపోతుందో ఆయన ఎందుకు పట్టించుకుంటారు? ప్రజలకి మద్యం, ఒక విషమద్యం పోస్తూ ప్రజలు చనిపోతుంటే ఆనందపడుతున్న సైకో ఆయన. అట్లాంటిది రాష్ట్రం ఏమైపోతే ఆయనకి ఎందుకు? నా పంతం నెరవేరిందా లేదా అంతవరకే చూస్తారు ఆయన. ఎందుకంటే ఆయన అనుకున్నది చేస్తారు, అదొకటి ఉంది. డెఫినెట్గా నేను ఇది హాని చేసేయాలనుకుంటే చేసేస్తారు. ఈ విషయం మీ బీజేపీ పెద్దలకి తెలియదంటారా? లోకేష్ గారికి ఆల్రెడీ స్పెషల్ ఫోర్స్ ఏదో ఇచ్చారు, ఈయనకి కూడా ఆ రకంగా ఇచ్చే ఆలోచన ఉంటుందా? ఈయన అడగాలండి అసలు అడగపోయినా కూడా ఇవ్వచ్చు, కానీ ఒకసారి అడగవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరికాళ్ళు స్పెషల్ సెక్యూరిటీ అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే అండి, నాకు ఏజెన్సీ ఏరియాలో ఉన్నాను, ఆల్రెడీ ఎంపీగా చేశాను, ఎలిజిబిలిటీ కూడా ఉంది, అప్లై చేస్తే వస్తుంది. కానీ ఎవరి దగ్గర నుంచి ఏం లీక్ అవుతుందో మనకు తెలియదు. సో దాని కారణంగా నేను ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకున్నాను. నాకు 4 ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు, ఎందుకంటే నా జాగ్రత్తలో నేను ఉంటాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంది. సో అదే బెటర్ అండి ఈ రోజుల్లో. మనకి ఎక్కడి నుంచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆపరేషన్స్ ఎప్పుడు కూడా పర్సనల్ లెవెల్లో ఉన్న పర్సన్స్ నుంచే ఆయన ఎప్పుడు కూడా హీ విల్ కోవర్ట్ ఆపరేషన్స్ చేస్తారు. సో అందరం కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. రైట్. అరకు పార్లమెంట్కి కొత్తపల్లి గీతా గారు ఇచ్చే హామీలు ఏంటి ఈ ఎన్నికలకి? అరకు పార్లమెంట్ అన్నది చాలా టిపికల్ కాన్స్టిట్యున్సీ అండి, ఎందుకంటే లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ద కంట్రీ. వివిధ జిల్లాలతోటి 640 కిలోమీటర్ల స్ట్రెచ్ అండి. డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో నేను చేసినప్పుడు ఫస్ట్ 2-3 years జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న డిస్ప్యూట్ వల్ల ఇబ్బందులు పడడం వల్ల కొంచెం ముందుకు వెళ్ళలేకపోయారు. తర్వాత అక్కడ ఏం జరుగుతుందన్నది తెలుసుకుని అసలు పార్లమెంట్లో మన ఇష్యూస్ ఎలా రేస్ చేయాలి, నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి, లేకపోతే ఒక యాక్సెస్ సంపాదించుకోవడానికి కొంచెం టైం పట్టింది. సో 5 సంవత్సరాలు అట్లాగా మొత్తం పార్లమెంట్లో విధి విధానాలు కానీ, ఈరోజు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో 25 MPsలో ఫస్ట్ ప్లేస్లో నిలబడడం జరిగింది, అటెండెన్స్లో కానీ, అలాగే డిబేట్స్ అండ్ డిస్కషన్స్లో కానీ, క్వశ్చన్స్ ఆస్క్లో కూడా. సో ఇప్పుడు నాకు యాక్సెస్ బాగా పెరిగింది అండ్ బీజేపీ నేషనల్ పార్టీలో నేను వెళ్ళడం వల్ల నాకు అవకాశాలు అక్కడ ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోవడానికి ఎక్కువ దారి. పర్టికులర్లీ ఫస్ట్ నేను ఆలోచించేది ప్రతి బిందువు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎవ్రీ డ్రాప్ కింద లెవెల్ వరకు పెనిట్రేట్ అవ్వాలి, ప్రజలకి చేరాలి, ప్రతి గిరిజనులకి సంక్షేమ పథకాలు చేరాలి. 2 సొంత ఇంటి కళ నెరవేరాలి, ప్రతి ఒక్క గిరిజనులకి ఇల్లు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించుకున్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఇల్లు లేని వాళ్ళు మిగలకూడదు. లాస్ట్ టైం ఎలక్ట్రిఫికేషన్ 100% చేయాలనుకున్నాం, చేసాం. సో ఇప్పుడు ఇల్లు చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ విద్య, వైద్యం 2 కూడా అందరం ద్రాక్ష పండుగని ఈరోజు ఉంది. విద్య పరంగా ఏకలవ్య స్కూల్స్ ఎన్నో ఆపరేట్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సింగిల్ టీచర్ స్కూల్స్ కానీ చిన్న స్కూల్స్ అని ప్రైమరీ స్కూల్స్ మూసేయడం వల్ల విద్య సరిగ్గా పిల్లలకి అందట్లేదు. అండ్ జీవో నెంబర్ 3 మీరు చూస్తుంటారు, అది కూడా పెద్ద ఫైట్ జరుగుతుంది. సో విద్య, వైద్యం ఎవ్రీ 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నేషనల్ హెల్త్ మిషన్ అనుకుంది.
కానీ మా అరకు ప్రాంతంలో ఇప్పటి వరకు చేయలేకపోయింది. Okay. డిఫరెంట్ ఇష్యూస్ తోటి. వైద్యం అండ్ ఉపాధి, బేసికల్లీ యువత ప్రస్తుతం తప్పుదోవ పట్టున్నారు. వాళ్ళందరికీ ఉపాధి కల్పించి, ఎవరైతే కింగ్ పిన్స్ వాళ్ళని వాడుకుని ఈ గంజాయి గానీలో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ వాడుకుంటున్నారో అది కట్ చేయాలన్నది ఇంపార్టెంట్ ఇష్యూగా ఉంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసరికి మహిళా సాధికారిత. ఈరోజు ఆ ప్రతి డ్వాక్రా గ్రూప్కి 2 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణాలు పెంచడం జరిగింది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ 33% రిజర్వేషన్ చట్టసభల్లో కూడా కల్పించడం జరిగింది. అలాగే మహిళల్ని చట్టసభల్లో రిప్రజెంట్ చేయడానికి కూడా మనం తయారు చేయాలి. అలాగే ఎంటర్ప్రెన్యూర్స్గా చేయాలి. ఎంతోమంది గిరిజనులు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే ఎంఎస్ఎంఈస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పర్టికులర్లీ మహిళల్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేసి వాళ్ళ జీవన విధానం పెంచాలి. ఇవన్నీ తీసుకువెళ్తున్నారా జనాలు? ఇవన్నీ జనాల్లోకి తీసుకెళ్తున్నాం అండి. నా ఫ్యామిలీ కూడా 4 మాట్లాడుతుంది. ఓకే. సో అదే చేస్తున్నాము. మీరు అరకులో మకాం పెట్టారా మేడం? ఇంకా లేదా? అరకులో చెప్పాను కదండి, అది ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను అరకులో ఇప్పటి వరకు గెస్ట్ హౌస్ కట్టలేదు. మా తండ్రి గారి తరఫున ఇల్లు మాకు మా ఊర్లో ఉంది అడ్డదిగల్లో. అంటే మేము 5 సంవత్సరాలు ఎంపీగా చేసి అసలు ఒక్క సెంటు భూమి కూడా కొనని ఎంపీ ఎవరైనా ఉన్నారంటే నేను ఏజెన్సీలో. రెండోది నేనేం ఆలోచించానంటే, అప్పట్లో నా ఆలోచన తీరు ఎట్లా ఉందంటే, అరకు పార్లమెంట్ అన్నది ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. నేను అరకులో కూర్చుంటే పాలకొండలో ఉన్న వ్యక్తి నా దగ్గర రావాలంటే 3 బస్సులు మరి రావాలి. సో ఎక్కడున్నా కూడా రీచబిలిటీ అన్నది ప్రాబ్లం అవుతుంది, కాన్స్టిట్యున్సీలో ఏ మూలన ఉన్నా. ఇప్పుడు హైవే, నేషనల్ హైవే కంప్లీట్ రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చింది. సో రాజమండ్రిలో మేము ఇల్లు కట్టడం జరుగుతుంది. ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ దగ్గర ఇల్లు కట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే నా కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అయిపోతుంది. మొత్తం ఇంటర్నల్ గానే పాడేరు, సాలూరు వరకు రోడ్డు ఉంది. ఇంకా మనం వైజాగ్ రాక్కర్లేదు, విజయనగరం రాక్కర్లేదు, ఒకటే రోడ్డు అది. సో అది ఈజీగా ఉంటుంది అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోవాలి. కోటనందూరు, నర్సీపట్నం ఇలాగా. నర్సీపట్నం అసలు అటువైపు వెళ్ళదండి, అంత కాన్స్టిట్యున్సీలోనే వెళ్తుంది. రంపచోడవరం, అడ్డదీగల, రాజవొమ్మంగి, అక్కడి నుంచి కొయ్యూరు నుంచి జీకేవిది, చింతపల్లి, అరకు, పాడేరు, జీమాడుగుల, పాడేరు, ఆ రోడ్డు 450 కిలోమీటర్ల రోడ్డు ఒకటి వేస్తున్నారు. అది ఆల్మోస్ట్ అంటే చిన్న ప్యాచ్లుగా ఉంది ఇప్పుడు. అది డెఫినెట్ గా 1 year లో కంప్లీట్. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మినిమం 2 లక్షల మెజారిటీ రావాలని ఆలోచిస్తున్నానండి. ఎందుకంటే 92,000 వచ్చింది. అప్పట్లో కొత్తపల్లి గీత చాలా కొత్త, అసలు ఎవరికి తెలియదు. 1 year ఓన్లీ ఫ్యాన్ అని చెప్పి తిరగడం జరిగింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎవరికి ఏం చేసామన్నది, అంటే గీతా సొసైటీ ద్వారా సేవలు చేసినా కూడా అది లిమిటెడ్ పీపుల్కి తెలుసు, అంత లోపల వరకు వెళ్ళిన పరిస్థితి లేదు. బట్ ఇప్పుడు కొత్తపల్లి గీత అన్నది అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు గీట పక్కన ఇంకో గీట గీస్తే ఈ గీట చిన్నది అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు అప్పుడు ఉండగా చాలా మంది మీడియా వాళ్ళు నన్ను మీరు అసలు కాన్స్టిట్యున్సీలో తిరగట్లేదని అడగడం జరిగింది. ఎందుకంటే 365 రోజులు 200 రోజులు పార్లమెంట్ ఉంటుంది, 50 రోజులు కమిటీ మీటింగ్స్ ఉంటాయి. ఇంకో 100 days అక్కడ పార్టిసిపేట్ చేయాలంటే ఇక్కడ చేయకూడదంటే ఇక్కడ తిరగాలి. కానీ ఇక్కడి నుంచి అక్కడ పంపించింది పార్టిసిపేట్ చేయమని. సో మిగతా 100 days నేను ఒక ప్రణాళిక రూపొందించి తిరగడం జరిగింది. కానీ కాన్స్టిట్యున్సీ, లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ 4 జిల్లాలు ఉండడం వల్లప్పుడు ఎక్కడున్నా అన్నది ఎవరికి తెలియదు. బట్ తిరిగాం. జనాలకైతే ఆ ఏరియా, ప్రతి ఏరియా వాళ్ళకి నాకు ఇక్కడ వచ్చారన్న విషయం తెలుసు. అలా తిరగడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడున్న ఎంపీ ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఎంపీ ఉన్నారో మాధవి గారు, అసలు పాడేరు అరకు దాటి ఎక్కడికి వెళ్ళలేదు. రంపచోడవరంలోనూ తెలియదు. ఇటు మన్యం జిల్లాలో అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, అటు రాలేదు 5 సంవత్సరాల నుంచి. సో అది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది ఆయన ఫేస్ ఒక్కటే తప్పితే ఏ నాయకుడిని ఆయన ఎదగనివ్వడు. ఏ నాయకులు కేవలం కామెంట్స్ చేయడానికి తప్పితే నాయకులు వాళ్ళంతటి వాళ్ళగా ఎదిగింది కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ నరిష్ చేసింది కానీ లేదు. అలాగే ఎంపీలు కూడా ఏమీ రిప్రజెంట్ చేసింది లేదు. ఊరికే హెడ్ కౌంట్ 1 2 3 4 అంతే. ఓకే.